చాలామంది మహిళలు ఇదివరకు లాగా గూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడానికి కూడా చాలా భయపడుతుండేవాళ్ళు మ్యామ్. కానీ ఈ రోజుల్లో ఒక అడుగు ముందేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే సందర్భాల్లో కొన్ని ఘటనలనేవి వాళ్ళు వెళ్ళకుండా గూడా ఆపేస్తున్నాయి. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఒక సీఏ ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు ఆమెను లోబర్చుకొని ఆమెను ప్రెగ్నెంట్ చేసిన తర్వాత కూడా తనని మోసం చేశారు. అంటే వీటిని మనం ఎలా చూడొచ్చు సొసైటీలో? ఇది చాలా దుర్మార్గం అండి. తనకున్న పదవిని కానీ, తనకున్న ఉద్యోగాన్ని కానీ, తనకున్న సొసైటీలో పేరు ప్రఖ్యాతలను కానీ, ఒక బలాన్ని కానీ, డబ్బును కానీ చూపించి ఒక మహిళని మోసం చేయాలనుకోవటం చాలా దుర్మార్గం. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఇవే జరుగుతున్నాయి. అవి కాలేజీ లెవెల్లో జరుగుతున్నాయి. అసలు ఇంకొన్నాళ్ళు పోతే స్కూల్ లెవెల్లో కూడా జరుగుతాయేమో. అలాగే రాజకీయాల్లో జరుగుతున్నాయి, ఆఫీసులో జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్స్లో జరుగుతున్నాయి, కోర్టుల్లో జరుగుతున్నాయి. అన్ని చోట్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమస్య ఉంది. ఏంటంటే భర్తతో విభేదాలు ఉన్నాయి అని ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి. అక్కడ పోలీస్ అతను, అందరు పోలీసులు అలా చేస్తారని కాదు, అక్కడక్కడ నమోదవుతున్నాయి ఈ విషయాలు. అతను ఈ అమ్మాయి నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసేసి సరే వాడు ఇబ్బంది పెట్టాడు కదా, నేను కఠినంగా వ్యవహరించి అతని పట్ల నీకు అతనికి విడాకులు వచ్చేటట్లు, త్వరగా విడాకులు వచ్చేటట్లు చేస్తా, కానీ మన ఇద్దరం స్నేహంగా ఉందాము, లేదు ఇంకొంచెం ముందుకెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మభ్యపెట్టడం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఇది చాలా వస్తున్నాయి కేసులు. అలాగే కొన్ని సందర్భాల్లో లాయర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్లు కూడా నీకు మంచి అల్మినీ ఇప్పిస్తాము, అల్మినీలో నాకు వాటా ఎంత ఇస్తావు, లేదు అనుకుంటే నేను నిన్ను అప్పటికే పెళ్ళైన వాడైతే రెండో భార్యగా పెట్టుకుంటాను, ఆ అల్మినీ పైన కన్నేసి, లేదు అనుకుంటే నాకు అసలు పెళ్ళే కాలేదు అని అబద్ధాలు చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి లాయర్లు ఇలాగే మోసం చేస్తున్నారు, పోలీసులు ఇలాగే మోసం చేస్తున్నారు. లేదు కొంతమంది ఏదన్నా చిన్న చోట మోట రాజకీయ నాయకుడి దగ్గర పంచాయతీ జరిగిందనుకోండి, సరే వాడి సంగతి ఎందుకు నీకు, వాడిని ఎట్లగొట్ల నేను వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నాతో ఉండు, పెళ్ళికిళ్ళి కాదు, వీళ్ళకి మళ్ళీ ప్రపంచం ముందు చూపించుకుంటానికి వీళ్ళకి భార్యామణులు కావాలి. ఇట్లాంటి సందర్భాలు చూస్తే అసలు మహిళ తనకి బాధ వచ్చింది అని చెప్పి ఒకరి దగ్గరికి వెళ్లకుండా ఉండడమే మంచిదేమో అనిపించేలాగా చేస్తున్నారు. కానీ మనకి వ్యవస్థలు ఉన్నది ఎందుకు, సమస్యలు పరిష్కారం చేసుకుంటానికే కదా. అందుకని అతను ఇలా చేయడం చాలా పొరపాటు. పైగా అతను ఏమని శారీరకంగా లోబరుచుకుని వితిన్ 3 monthsలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన 3 monthsలోనే వీళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్షిప్ ఏర్పడింది. మధ్యలో భర్త నేను సరిదిద్దుకుంటాను, వద్దు విడాకులు వద్దు అనే ఒక ఉద్దేశాన్ని ఆమెకు చెప్తే కూడా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఇతనితో ఇంట్రెస్ట్లో ఉంది ఆ అమ్మాయి, రిలేషన్లోకి వెళ్ళిపోయింది. అందుకని విడాకులు అవ్వకపోయినప్పటికీ, విడాకులు అయిన తర్వాత కూడా కలిసిన భార్యాభర్తలు బోళ్ళు మంది ఉన్నారు. కానీ ఆమె ఆ అవకాశాన్ని తీసుకోకుండా ఈ పోలీసు వాడు వచ్చేసాడు, ఇంకేముంది వీడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు, పైగా ఉద్యోగం ఉంది అని ఈమె స్వార్థానికి ఈమె ఆలోచించి విడాకులు తీసేసుకుంది. పై అధికారులకి భర్త కంప్లైంట్ కూడా చేశాడు, ఈ విషయం ఇలా జరుగుతుంది, నేను రాజీ పడదామంటే కూడా నా భార్య రాజీ పడట్లేదు అని చెప్పి భర్త కంప్లైంట్ కూడా చేశాడు. చేసిన తర్వాత ఈలోపు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఆ అమ్మాయికి ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. ఫైనల్కి ఇక విడాకులు కూడా వచ్చేసినాయి అనే సందర్భంలో ఇక మనం పెళ్లి చేసుకుందామంటే మోహన్ చాడేట్స్ మొదలెట్టాడు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. సరే ఈ అమ్మాయి పై అధికారుల్ని కంప్లైంట్ చేసింది. ఇక ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు. ఇదంతా కూడా అంటే ఆ భర్త కంప్లైంట్ చేశాడు కాబట్టి ఆమె మాట్లాడేదానికి ఇది వాస్తవం అనేది అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ ఇలా అవకాశవాదంగా
మనుషులు ఉండటం చాలా తప్పు. కానీ దీంట్లో మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకటే అండి, అసలు మీకు ఒక బంధం నుంచి బయటికి రాకుండా ఇంకొక బంధంలోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అదేమంటే సుప్రీంకోర్టే చెప్పిందిగా అని ఒక ముసుగేసుకుంటున్నారు. ఒక అవకాశాన్ని తీసుకుందామని చాలామంది చూస్తున్నారు, కానీ ఇలాంటి అవకాశాలు ఎప్పటికైనా ప్రమాదమే. అదే ఇప్పుడు ఆ పోలీస్ అతనితో ఈమెకి రిలేషన్ రాలేదనుకోండి, ఈ భర్త అవకాశం ఇచ్చాడు కదా, తప్పు ఒప్పుకున్నాడో లేకపోతే ఏదో ఒకటి, అతనైతే రాజీకి వచ్చాడు కదా, రాజీకి వచ్చినప్పుడు రాజీ పడిపోతే ఎంత బాగుండేది. నువ్వు అవకాశాన్ని ఎందుకు కోల్పోయావు? అతనితో రిలేషన్లోకి వెళ్ళటం వల్ల. మరి ఈ పోలీస్కి ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? ఇట్లాంటి పనులు చేయటానిక, అనైతికమైన పనులు చేయటానిక? ఇప్పుడు చట్టాన్ని రక్షించడానికి మీరున్నారు, ప్రజలకు న్యాయం చేయడానికి మీరున్నారు, మీరు ఎలా చేస్తే ఎలా? వ్యవస్థ మీద నమ్మకాలు పోతాయి కదా. వ్యవస్థలు అంటే అసలు ఇవాళ పోలీసు వాడంటే అసలు ఏమన్నా గౌరవం ఉంటుందా ఎవరికన్నా? ఎక్కడో సివి ఆనంద్ గారు లాంటి వాళ్ళనో లేకపోతే ఇంకొకళ్ళనో చూస్తే ఒక గౌరవంగా అనిపిస్తుంది తప్పితే, పోలీసులు అంటే ఎలా అనిపిస్తున్నారు? వీళ్ళు ఒక బ్రోకర్ లాగా తయారయ్యారు, వీళ్ళు ఒక అవినీతి పరుల కింద తయారయ్యారు. దాంట్లో ఇలాంటివి మహిళల పైన చేసేవి, ఈ రకంగా పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలాగా తయారవుతున్నారు కదా. అందుకని సమాజంలో వ్యక్తులైనా వ్యవస్థలైనా, ఈ వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళైనా ఎవరికి వాళ్ళు ఒక చిత్తశుద్ధితో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చట్టం చెప్పేదాని ప్రకారం, చట్ట ప్రకారం నడుచుకుంటే మనం ఎవరి ముందైనా తల ఎత్తుకుని బతకొచ్చు. అదే చట్టాన్ని ఉల్లంఘించాలని కానీ, చట్టాన్ని తొంగలో తొక్కాలనుకుని కానీ అనుకుంటే ఇలాగే జరుగుతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.